హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ 17th మోడల్ పేపర్ ఏదైతే ఉందో దీంతో పాటుగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ క్వశ్చన్స్ అయితే ఉపయోగపడతాయి. నాట్ ఓన్లీ వార్డ్ శానిటేషన్ సెక్రటరీ, ఇతర జాబ్స్ అన్నిటికీ కూడా పార్ట్ ఏ జనరల్ సైన్స్ కింద ఉపయోగపడుతుంది. అదేవిధంగా రిమైనింగ్ సచివాలయం జాబ్స్ సంబంధించినటువంటివి కాకుండా ఎస్ఎస్సి కానివ్వండి, రైల్వే కానివ్వండి, మీకు తమ్నైల్ పైన ఇచ్చినటువంటి జాబ్స్ అన్నిటికీ కూడాను జనరల్ సైన్స్ మరియు జీకే కింద అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు తెలుసుకోవడానికి వాడేటువంటి రేడియో ఐసోటోప్ ఏది, లేదా ఏ రేడియో ఐసోటోప్ను థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు తెలుసుకోవడానికి వాడతారు అన్నట్లయితే అయోడిన్ ఐసోటోప్స్ని యూజ్ చేస్తుంటారు. కేంద్రక విద్యుత్ను ఉత్పత్తి చేయడంలో ఇమిడి ఉన్నటువంటి సూత్రం. కేంద్రక విద్యుత్ను ఉత్పత్తి చేయడంలో ఇమిడి ఉన్నటువంటి సూత్రం ఏంటి? నియంత్రిత శృంఖాల చర్య అనేటువంటిది. పరమాణు స్థిరత్వానికి కొలమానాన్ని గుర్తించండి. ద్రవ్యరాశి లోపం అనేటువంటిది. కృత్రిమ రేడియో ధార్మికతను కనిపెట్టింది ఎవరు? కృత్రిమ అంటే ఆర్టిఫిషియల్ అని చెప్పొచ్చు. కృత్రిమ రేడియో ధార్మికతను కనిపెట్టినటువంటిది ఎవరు? మేడం క్యూరీ. న్యూక్లియర్ రియాక్టర్లో సాధారణంగా వాడేటువంటి మితకారిని గుర్తించండి. భారాజలం. శిలాజాల వయస్సును కనుగొనేటువంటి పద్ధతి కార్బన్ డేటింగ్ అంటారు. కార్బన్ డేటింగ్ అంటే ఏంటి? శిలాజాల వయస్సును కనుగొనేటువంటి పద్ధతి. ఒక పరమాణు సంఖ్య వేర్వేరు పరమాణు ద్రవ్యరాశులు ఉన్నటువంటి ఒకే మూలకపు పరమాణువులను ఏమంటారు? ఒక పరమాణు సంఖ్య వేర్వేరు పరమాణు ద్రవ్యరాశులు ఉన్నటువంటి ఒకే మూలకపు పరమాణువులను ఏమంటారు? ఐసోటోప్లు అంటారు. రేడియో ధార్మిక శ్రేణులన్నిటిలో వెలువడేటువంటి జడవాయువు రేడాన్ అనేటువంటి జడవాయువు వెలువడుతుంది. క్యాన్సర్ వ్యాధి నిర్మూలనలో వాడేటువంటి రేడియో ఐసోటోప్. క్యాన్సర్ వ్యాధి నిర్మూలనలో వాడేటువంటి రేడియో ఐసోటోప్ ఏమిటి? కోబాల్ట్ అనేటువంటి రేడియో ఐసోటోప్. రేడియో ధార్మిక శ్రేణులన్నీ డాష్ అనేటువంటి స్థిర మూలకం వద్ద అంతమవుతాయి. సీసం అనేటువంటి ఒక స్థిర మూలకం వద్ద ఈ రేడియో ధార్మిక శ్రేణులన్నీ కూడాను అంతమైపోతాయి. థర్మల్ రియాక్టర్లలో శక్తిని విడుదల చేసేటువంటి ముఖ్యమైన మూల పదార్థం. థర్మల్ రియాక్టర్లలో శక్తిని అంటే ఎనర్జీని రిలీజ్ చేసేటువంటి ముఖ్యమైన మూల పదార్థం యురేనియం-235. సూర్యుడిలో శక్తికి మూలాధారం కేంద్రక సంలీనం అనేటువంటిది. బీటా కిరణాలు వేటిని కలిగి ఉంటాయి? బీటా కిరణాలు వేటిని కలిగి ఉంటాయి? ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి ఈ బీటా కిరణాలు, బీటా రేస్. న్యూక్లియర్ రియాక్టర్ను విస్ఫోటక దశ నుంచి రక్షించడానికి వాడేటువంటి వాటిని గుర్తించండి. భారాజలం. హైడ్రోజన్ బాంబు పనిచేసేటువంటి సూత్రం. ఏ సూత్రం పైన హైడ్రోజన్ బాంబు అనేటువంటిది పనిచేస్తుంటుంది అన్నట్లయితే కేంద్రక సమ్మేళనం అనేటువంటి సూత్రం పైన. న్యూక్లియర్ రియాక్టర్లో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేది ఏది? భారాజలం. అణు రియాక్టర్లో ఇంధనంగా ఉపయోగించేది లేదా దేనిని అణు రియాక్టర్లలో ఇంధనంగా ఉపయోగిస్తారు? యురేనియాన్ని అణు రియాక్టర్లలో ఇంధనంగా ఉపయోగిస్తారు. భారాజలం అంటే ఏమిటి? డ్యూటీరియం ఆక్సైడ్ని భారాజలం అంటారు. భారత అణుశక్తి పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ అణుశక్తి అంటారు కదా, ఆ ఇండియన్ అణుశక్తికి పితామహునిగా ఎవరు చెప్పొచ్చు? న్యూక్లియర్ పవర్కి హోమీ జహంగీర్ బాబా గారు. ఈయననే అణుశక్తి పితామహునిగా చెప్పొచ్చు భారతదేశానికి. రేడియో ధార్మికత శక్తిని కనుగొన్నటువంటి వారు బెక్వారెల్. అణుబాంబు ఆవిష్కర్త ఎవరు? అట్టో హాన్ అనేటువంటి ఆయన ఈ అణుబాంబును అయితే కనిపెట్టారు.
పరమాణువులోని న్యూక్లియర్ వ్యాసం పరమాణువులోని న్యూక్లియర్ వ్యాసం ఎంత? 10 నుండి 13 సెంటీమీటర్లు. ప్రోటాన్ను మొదట గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? గోల్డ్ స్టెయిన్ అనేటువంటి ఆయన ఈ ప్రోటాన్ని మొట్టమొదటిగా గుర్తించారు. ఎలక్ట్రాన్ను కనుగొన్నటువంటి ఆయన ఎవరు అన్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎవరు లేరు. రేడియో ధార్మికత కింది వాటిలో దేనికి సంబంధించినది? రేడియో ధార్మికత కింది వాటిలో దేనికి సంబంధించినది? మూలక కేంద్రానికి సంబంధించినటువంటిది. రేడియో ధార్మికత లేనటువంటి మూలకం ఏది? రేడియో ధార్మికత లేనటువంటి మూలకం హీలియం. హీలియంలో రేడియో ధార్మికత అనేటువంటిది ఉండదు. సాపేక్షతా సిద్ధాంతం కనుగొన్నటువంటి వారు ఎవరు? సాపేక్షతా సిద్ధాంతం కనుగొన్నటువంటి వారు ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతాన్ని అయితే కనుగొన్నారు. రెండు వస్తువులు కాంతి వేగానికి సమానమైనటువంటి వేగంతో ఎదురుగా వచ్చినప్పుడు వాటి సాపేక్ష వేగం ఎంత ఉంటుంది? రెండు వస్తువులు కాంతి వేగానికి సమాన వేగంతో ఎదురెదురుగా వచ్చినప్పుడు వాటి సాపేక్ష వేగం ఎంత ఉంటుంది అన్నట్లయితే కాంతికి లేదా కాంతి వేగానికి సమానంగా ఉంటుంది. లేజర్ కిరణాల ఉత్పత్తిలో పాల్గొనేటువంటి వాటిని గుర్తించండి. రూబీ స్ఫటికం, హీలియం వాయువు, నియాన్ వాయువు, ఇవి మూడు కూడాను లేజర్ కిరణాల ఉత్పత్తిలో పాల్గొంటుంటాయి. అతి నీల లోహిత కిరణాలను చూడగలిగేటువంటి జీవి, అల్ట్రావైలెట్ రేస్ని చూడగలిగేటువంటి ఆర్గానిజం కానివ్వండి, యానిమల్ కానివ్వండి ఏది? తేనెటీగ. ఈ తేనెటీగలు అనేటువంటివి అల్ట్రావైలెట్ రేస్ని అయితే చూడగలుగుతాయంట. లేజర్ కిరణాల లక్షణం కానిది శక్తి. కింది వాటిలో పరారుణ కిరణాల అనువర్తనం కానటువంటిది. మురిగిన కోడిగుడ్ల నుంచి మంచి వాటిని గుర్తించడానికి వాడతారు. కెమెరాలో ఉండే ఏ భాగం మానవ నేత్రపటంలా పనిచేస్తుంది? కెమెరాలో ఉండేటువంటి ఏ భాగం మానవ నేత్రపటలంలా పనిచేస్తుంది అన్నట్లయితే ఫిల్మ్. సముద్రం నీలిరంగులో కనిపించడానికి గల కారణం కాంతి పరావర్తనం. సబ్బు బుడగలో వివిధ రంగులు ఏర్పడటానికి గల కారణాన్ని గుర్తించండి. అంటే వ్యతికరణం అనేటువంటిది. వ్యతికరణం. షేవింగ్ చేయడానికి ఎలాంటి దర్పణం ఉపయోగిస్తారు? పుటాకార దర్పణం. దంతవైద్యులు ఉపయోగించేటువంటి దర్పణం పుటాకార దర్పణం. టీవీ రిమోట్ కంట్రోల్లో ఏ కిరణాలను ఉపయోగిస్తారు? టీవీ రిమోట్ కంట్రోల్లో ఎటువంటి కిరణాలను ఉపయోగిస్తారంటే పరారుణ కిరణాలను ఉపయోగిస్తారు. కాంతి ఏదైనా అవరోధాన్ని తాకి దాని అంచుల వెంట వంగి ప్రయాణించడాన్ని ఏమంటారు? కాంతి వివర్తనం. వేలిముద్రలను గుర్తించడానికి ఉపయోగించేటువంటి కాంతి తరంగాలు. ఎటువంటి కాంతి తరంగాలను వేలిముద్రలను గుర్తించడానికి ఉపయోగిస్తారు? అతినీల లోహిత కాంతి, అల్ట్రావైలెట్ లైట్. కింది వాటిలో వజ్రం కాంతివంతంగా మెరవడానికి గల కారణం సంపూర్ణాంతర పరావర్తనం అనేటువంటి కారణం. కాంతి రుజుమార్గ ప్రయాణం ఆధారంగా పనిచేసేటువంటి పరికరం కెమెరా. హాలోగ్రఫీ అనేటువంటిది దేన్ని తెలియజేస్తుంది? హాలోగ్రఫీ అనేది దేన్ని తెలియజేస్తుంది? త్రిమితీయ ఫోటోగ్రఫీ. వాహనాల్లో డ్రైవర్ల పక్కన అమర్చేటువంటి దర్పణం కుంభాకార దర్పణం. కాంతి కిరణాలు ఏ తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి? తిర్యక్. కాంతికణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వారు న్యూటన్. రామన్ ఫలితం దేనికి సంబంధించినది?
కాంతికి సంబంధించినటువంటిదే ఈ రామన్ ఫలితం. మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం కాంతి ఏ రూపంలో ప్రయాణిస్తుంది? ఫోటాన్ రూపంలో ప్రయాణిస్తుంది. కింది వాటిలో సూర్యుడికి సంబంధించి సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి. మధ్య తరహా నక్షత్రం, ఉత్తమ నలుపు వస్తువు, స్వయం ప్రకాశ వస్తువు, ఇవన్నీ కూడాను సూర్యుడికి సంబంధించినటువంటి సరైనటువంటి వాక్యాలుగా చెప్పొచ్చు మనం. అతినీల లోహిత కిరణాలను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త రిట్టర్. సో ఇది ఫ్రెండ్స్ వార్డ్ శానిటేషన్ 17th మోడల్ పేపర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తే దానిపైన క్లిక్ చేయండి. అదేవిధంగా నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలనుకున్నా, ఏదైనా ఛానల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఛానల్ యొక్క లింక్ అనేటువంటిది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను.